మనసు ఎప్పుడూ ఆలోచనలతో పరుగు తీస్తూనే ఉంటుంది. ఒక ఆలోచన ముగియక ముందే ఇంకో ఆలోచన మొదలవుతుంది. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచనల మధ్యనున్న శూన్యాన్ని గమనించారా? ఆ శూన్యంలోనే శివుడు ఉన్నాడని విజ్ఞాన భైరవ తంత్రం చెబుతుంది. ఏకాగ్రతను బలవంతంగా సాధించకుండా మనస్సు తనంతట తానే ఎలా లీనమవుతుందో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. నమస్కారం. మీ అందరికీ స్వధర్మ పాడ్కాస్ట్కి హృదయపూర్వక స్వాగతం. నేను మీ హోస్ట్ మరియు గీతా మార్గదర్శి డాక్టర్ ఎంవి సాయి కుమార్. భగవద్గీత జ్ఞానం నుండి విజ్ఞాన భైరవ తంత్ర ధారణల వరకు మన అంతరంగాన్ని మేల్కొల్పే ఆధ్యాత్మిక ప్రయాణంలో మీతో కలిసి నడవటం నాకు ఆనందంగా ఉంది. ఈరోజు మనం విజ్ఞాన భైరవ తంత్రాల్లోని ఒక అద్భుతమైన ధారణని తెలుసుకోబోతున్నాం. ఈదృశేన క్రమేణైవ యత్ర కుత్రాపి చింతనా శూన్యే కుట్యే పరే పాత్రే స్వయం లీనా వరప్రదా. ఈదృశేన క్రమేణైవ, ఈ విధమైన సాధన క్రమం ద్వారా ఎత్ర కుత్రాపి, ఎక్కడైనా ఏ విషయంపైనైనా చింతన, మనస్సు లగ్నం చేయడం ద్వారా శూన్యే, శూన్యంపై, కుడ్యే, గోడపై, పరే పాత్రే, ఉన్నతమైన ధ్యాన వస్తువుపై, స్వయం లీనా, తనంతట తానే లీనమవుతుంది, వరప్రద, పరమానందాన్ని ప్రసాదిస్తుంది. ఈ ధారణలో భైరవుడు ఒక గొప్ప రహస్యాన్ని చెబుతున్నాడు. ధ్యానం అంటే మనస్సుని బలవంతంగా ఆపటం కాదు, మనస్సుకు ఒక సాధారణమైన ఫోకస్డ్ అవేర్నెస్ని ఇవ్వటం. అది గోడ కావచ్చు, ఒక దీపజ్యోతి కావచ్చు, శూన్యం కావచ్చు. క్రమంగా మనస్సు ఆ వస్తువుపై నిలకడగా ఉండటం ప్రారంభిస్తుంది. అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. ధ్యానం చేస్తున్న నేను అనే భావం కూడా కరిగిపోతుంది. మిగిలేది కేవలం అవేర్నెస్, అవగాహన మాత్రం. ఒక చిన్న బాలుడు సముద్ర తీరంలో అలలను చూస్తూ కూర్చున్నాడు. మొదట అతను ప్రతి అలను గమనిస్తున్నాడు. పెద్ద అల, చిన్న అల, వేగంగా వచ్చే అల. కొంతసేపటి తర్వాత అలలను చూడటం మానేసి సముద్రాన్ని ఆస్వాదించడం ప్రారంభించాడు. అలలు ఇంకా వస్తున్నాయి, ఉన్నాయి, కానీ అతని మనసు వాటిని పట్టుకోవటం మానేసింది. మన ఆలోచనలు కూడా అలలు లాంటివి. వాటితో పోరాడితే అలసిపోతాం. వాటిని సాక్షిగా గమనిస్తే మనస్సు స్వయంగా శాంతిస్తుంది. ఇప్పుడు ఈ ధారణ ఆధారంగా ఒక లోతైన ధ్యాన ప్రయాణంలోకి వెళ్దాం. సుఖాసనంలో కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి. మీ వెన్నుముక నిటారుగా ఉంచండి. మెల్లగా కళ్ళు మూసుకోండి. ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి. నెమ్మదిగా శ్వాసను పూర్తిగా వదిలేసేయండి. శ్వాస తీసుకునేటప్పుడు విశ్వంలోని శక్తిని స్వీకరిస్తున్నట్లుగా, శ్వాస వదిలేటప్పుడు మీలోని ఆందోళనలను, ఆలోచనలను బయటికి పంపిస్తున్నట్లుగా భావించండి. మీ పాదాల నుండి తల వరకు ప్రతి అవయవాన్ని గమనించండి. మీ భుజాలు, మీ ముఖ కండరాలు అన్నీ రిలాక్స్ అవుతున్నాయని భావించండి. మీ భుజాలు రిలాక్స్ అవుతున్నాయి, మీ ఫేస్ రిలాక్స్ అవుతున్నది, మీ మనస్సు క్రమంగా నెమ్మదిస్తుంది. మళ్ళొకసారి ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి.
శ్వాసను నెమ్మదిగా పూర్తిగా వదిలేయండి. మళ్ళీ ఒకసారి ఒక దీర్ఘమైన శ్వాసను తీసుకోండి. శ్వాసను నెమ్మదిగా పూర్తిగా వదిలేయండి. మీ సహజ శ్వాసను గమనిస్తూ ఉండండి. శ్వాసను కేవలం గమనిస్తూ ఉండండి. ఎవ్రీ ఇన్కమింగ్ బ్రెత్ ఎనర్జైజెస్ యూ, ఎవ్రీ అవుట్గోయింగ్ బ్రెత్ రిలాక్సెస్ యూ. ఇప్పుడు మీ కనుబొమ్మల మధ్య ఉన్న ఆ చిన్ని ప్రదేశాన్ని, ఆజ్ఞాచక్రాన్ని గమనించండి. అక్కడ ఒక విశాలమైన నల్లటి ఖాళీ స్థలం ఉన్నట్లు భావించండి. ఏమీ ఆలోచించకండి. కేవలం ఆ శూన్యాన్ని చూస్తూ ఉండండి. మీ దృష్టి చెదరకుండా చాలా తేలికగా, ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆ శూన్యంలోకి చూస్తూ ఉండండి. ఏమీ లేని శూన్యం. ఆ శూన్యాన్ని కేవలం గమనించండి. దానిని అర్థం చేసుకోవాలనుకోవద్దు. కేవలం చూడండి. ఇప్పుడు ఆ శూన్యంలో ఒక బిందువుని ఊహించండి. చిన్న వెలుగు బిందువు. మీ దృష్టి నెమ్మదిగా దానిపై నిలుస్తుంది. ప్రయత్నం చేయకండి, కేవలం గమనించండి. ఇప్పుడు ఆలోచనలు వస్తే వాటిని ఆపటానికి ప్రయత్నించకండి. ఆలోచనలు ఆకాశంలో మేఘాల్లా వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. మీరు ఆలోచనలు కాదు,
మీరు వాటిని గమనిస్తున్న సాక్షి మాత్రం. ఇప్పుడు అసలైన రహస్యం మొదలవుతుంది. మీరు ఆ శూన్యాన్ని చూస్తూ చూస్తూ ఉండగా మెల్లగా చూస్తున్న నేను అనే భావం కూడా మాయమైపోతుంది. అంటే అక్కడ చూసేవాడు లేడు, చూడబడే వస్తువు లేదు, కేవలం చూడటం అనే ప్రక్రియ మాత్రమే మిగిలి ఉంటుంది. మీ మనస్సు ఆ శూన్యంలో నీటిలో పంచదార కలిసినట్లుగా కరిగిపోతుంది. ఇప్పుడు మీరు శరీరం కాదు, మీరు ఆలోచనలు కాదు, మీరు అపరిమితమైన ఆకాశం. ఈ నిశ్శబ్దంలోనే పరమశివుడు ఉన్నాడు. ఆ ప్రశాంతతని అనుభవించండి. ఇప్పుడు పదాలు అవసరం లేదు, కేవలం ఆ నిశ్శబ్దాన్ని అనుభవించండి. ఇప్పుడు మీ అవేర్నెస్, అవగాహన విస్తరిస్తోంది. మీ శరీరం సరిహద్దులు కరిగిపోతున్నట్లుగా అనిపిస్తుంది. మీరు గదిలో లేరు, మీరు అనంతమైన శూన్యంలో లీనమైపోతున్నారు. మీ మనస్సు మెల్లగా ప్రశాంతమైన సరస్సులా మారుతోంది. అలలు తగ్గుతున్నాయి,
కొద్దిసేపు ఆ అనంతమైన శూన్యాన్ని, డీప్ సైలెన్స్ని అనుభవించండి. ఇప్పుడు మెల్లగా మీ శ్వాసను గమనించండి. మీ శరీరాన్ని గమనించండి. మీ పరిసరాలపైకి అవేర్నెస్ని తీసుకురండి. మెల్లగా చేతులను ఒకదానితో ఒకటి రుద్ది ఆ ఉష్ణాన్ని కళ్ళపై ఉంచండి. వెన్ యు ఆర్ రెడీ, మీరు సిద్ధంగా ఉన్నప్పుడు మెల్లగా కళ్ళు తెరవండి. మిత్రులారా, ధ్యానం అంటే మనస్సును బలవంతంగా ఖాళీ చేయటం కాదు, మనస్సును సాక్షిగా గమనించడం. ఈ ధారణ మనకు చెబుతోంది, ఏదైనా ఒక ఫోకస్డ్ అవేర్నెస్ ద్వారా మనస్సు తనంతట తానే శివ చైతన్యంలో లీనమవుతుందని. ఈ ధ్యాన సమయంలో మీకు ఏమి అనుభూతి కలిగిందో కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి. ఈ ఎపిసోడ్ మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు స్వధర్మ పాడ్కాస్ట్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని పంచుకోండి. మళ్ళీ మరో అద్భుతమైన ధారణతో కలుద్దాం. అప్పటి వరకు ప్రతిరోజు కనీసం 20 నిమిషాల పాటు ధ్యానం చేయండి. మీ స్వధర్మాన్ని పాటించండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.